ప్రైజ్ ది లార్డ్. జూన్ 26వ తేదీ 2025. ఈరోజు దేవుని వాక్యం. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవ్వనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 17వ వచనం. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు తన ఆత్మను అందరిపై కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఇది ఒక చిన్న ఆశీర్వాదం కాదు, కానీ తన సన్నిధి యొక్క శక్తివంతమైన కుమ్మరింపు. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ నిర్దిష్ట ప్రయోజనాల కోసం కొంతమంది వ్యక్తులకు మాత్రమే ఇవ్వబడింది. కానీ ఇప్పుడు ఆయన తన విశ్వాసులందరికీ, అనగా పురుషులు మరియు స్త్రీలకి, యవ్వనులకు, వృద్ధులకు, వారి సామాజిక హోదాతో సంబంధం లేకుండా ఇవ్వబడింది. ఈ వచనం ప్రవచనాలు, దర్శనాలు మరియు కళల గురించి కూడా మాట్లాడుతుంది. దేవుడు తన ప్రజలకు తన సత్యాన్ని వెల్లడించిన మార్గాలు ఇవి. ప్రతి క్రైస్తవునికి అకస్మాత్తుగా ఆత్మీయ దర్శనాలు వస్తాయని దీని అర్థం కాదు, కానీ దేవుని ఆత్మ విశ్వాసులను క్రొత్త మరియు శక్తివంతమైన మార్గాల్లో నడిపిస్తుంది మరియు శక్తివంతం చేస్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.